అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం గాని సంతోషంగా ఉన్నాము. ఈ వీడియో అయితే గురువారం రోజు తీసినాను. గురువారం రోజు లంచ్‌కొచ్చేసి కోకోనట్ మిల్క్ రైస్ చేస్తానను. మళ్ళీ వచ్చేసి టమోటా ఎగ్ శార్వా చేస్తానను. కొబ్బరి పాలన్నం అనొచ్చు. ఇంకా కర్రీనొచ్చేసి టమోటా గుడ్డు శార్వా 2 విధాలుగా 2 పేర్లు చెప్పినాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తారు. నేను చేసే స్టైల్ నాకు కానీ 2, 3 రకాలొస్తాయి. ఈరోజు చేసేది గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి కొబ్బరంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అది మిక్సీ పట్టేసుకొని, దాంట్లో పాలన్నీ దాన్ని మనం స్టీనర్‌లో వడేస్తామే, దాంట్లో వడేసుకొని పాలన్నీ తీసుకున్నాను. ఒక 4, 5 సార్లు మిక్సీకి కొబ్బరి ఆడిచ్చినామంటే పచ్చి కొబ్బరి నీళ్ళేసుకుంటా ఆడిస్తే పాలన్నీ వస్తాయి. మిక్సీ జార్‌లో వచ్చి అల్లము, చెక్క, లవంగం, వెల్లుల్లి, కొత్తిమీరి, ధనియాలు మిక్సీ జార్లో వేసినాను. మరి వచ్చేసి కడాయిలో వచ్చేసి టమోటా, ఆనియన్, బిర్యానీ ఆకు బాగా చేసినాను. ఇంకా నాకు వచ్చేసి టెంకాయ చిప్పలో నుంచి కొబ్బరి తీయలేను. అందుకు మా వారు వచ్చేసి హెల్ప్ చేసినాడు. కొబ్బరి అంతా తీసి పెట్టినాడు. ఇంకా నేను దాన్నంతా గ్రైండ్ చేసేసుకున్నాను మిక్సీకి. మరి దాంట్లతో పాటు టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి కానీ మా వారే కట్ చేసి ఇచ్చినాడులేండి. అన్ని కాయగూరలు అయితేనా అన్నీ ఆయనే కట్ చేసి ఇచ్చినాడు ఈరోజు. ఇంకా మరి స్టవ్ వెలిగించినాను. ఒక పాత్ర పెట్టేసి దాంట్లో ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసి బాగా రెడ్ అండ్ బ్రౌన్ వచ్చాక చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నామే పేస్ట్, టమోటా పేస్ట్ అది వేసేసి దాంట్లోకి పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వేయించుతాను. గుడ్లు వచ్చేసి ఉడికిచ్చేసినాను. ఇంకా ఉడుకుతానే ఇంకా స్టవ్ కట్టేసేసి దాన్ని చల్లగా అయితేనే బొప్పి తీసేసి అంతవరకు కానీ ఈ కర్రీ టమోటా పేస్ట్ వచ్చేసి బాగా వేయించుతాను. ఎందుకంటే ఈ టమోటా శార్వాకు, ఎగ్ శార్వాకు కానీ టమోటా శార్వాకు కానీ బాగా వేయించితేనే అంత టేస్టీగా ఉండేది కర్రీ అనేది. గుడ్డు పైన బొప్పి తీసేసి దాన్ని బొప్పి ఒలిచేసిన తర్వాత దానికి స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టినాను. ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసేసి ఎగ్గు బాగా వేయించేసిన తర్వాత గుడ్డు దీంట్లోకి వేసేసి కొంచెం గరం మసాలా, మిరియాల పౌడర్ వేసేసి మన కర్రీకి ఎంత నీళ్లు కావాలో అన్ని నీళ్లు పోసేసి బాగా మరిగిచ్చేసేయాల. ఇది ఇంక అక్కడ స్టవ్ పైన సిప్ చేసేసి పక్కన స్టవ్ పైన ఇంకా మనం రైస్ చేసుకోవాలి కదా, కొబ్బరి పాలు కానీ తీసుకున్నాను. ఇంకా రైస్కు పెడదామనేసేసి ఇంకా ఈ గిన్నె తీసి పక్కకు పెట్టేసేసి ఆ గిన్నె అటు సైడ్ స్టవ్కు షిఫ్ట్ చేసేసి ఇంకా రైస్ చేసుకుంటాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత్ర వాడుతూ ఉంటాను. టైం ఎక్కువ ఉందనుకో కుండలో చేస్తాను. ఇంకా టైం అసలే లేదు, ఆరోగ్యం చాలా బాగలేదు, చేత కాలేదంటేనే కుక్కర్ వాడతాను. టైముని బట్టి వంట చేస్తూ ఉంటాను నేను కానీ అట్లే. అందరం అంతేలేండి, టైముని బట్టి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. అందరం అంతే, నాతో పాటు ప్రతి మహిళ అంతే, అందరం అంతే, మగవాళ్ళైనా అంతే, ఆడవాళ్ళైనా అంతే. ఒక్కొక్కసారి చేత కాకుంటే మగవాళ్ళు కానీ వంట చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి చేయాల, కానీ దాంట్లో ఉప్పు ఉంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు వాళ్ళు చేస్తే. కానీ మనకు హెల్త్ బాగాలేనప్పుడు అది చేసి పెట్టడమే మనకు గొప్ప. ఇంకా తర్వాత రైస్కు పెట్టినాను. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టేసినాను. ఆయిల్ వేసేసి దాంట్లోకి ఏలక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, స్టారు వేసేసి బాగా మగ్గిచ్చేసినాను. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవి వేసేసి బాగా రెడ్ అండ్ బ్రౌన్ రావాల. అట్లా వస్తేనే ఇది బాగా టేస్టీగా ఉండేది రైసు. మిక్సీ జార్లో వచ్చేసేసి అల్లము, చెక్క, వెల్లుల్లి, కొత్తిమీరి, కొంచెం చాలా తక్కువగా కొత్తిమీరి, ధనియాలు మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లోకి రైస్లోకి పేస్టు, కానీ లేదు అనుకుంటేనా మనం ధనియాల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు ఉన్నాయి, బాగా సువాసనగా ఉంటుంది అనేసి ఇప్పుడు నేను కర్రీలోకి వేస్తేనే అది కస్తూరి మేతి, కొంచెం కస్తూరి మేతి వేసేస్తే ఇంకా కర్రీ బాగా దగ్గర పడేదాకా ఉడికిచ్చేసినామంటే మనకు టమోటా ఎగ్ శార్వా రెడీ అయిపోతుంది. ఇంకా రైస్ వచ్చేసి ఇంక ఈ విధంగా ఇంక ఇప్పుడు ఈ పావుతో నేను ఒక పావును పెద్దది ఒక పావు నా చెయ్యి పిటికడన్ని రైస్ వేసుకున్నాను. మావి పాత బియ్యము కాబట్టి 2 గ్లాసులు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకుంటాను. పాలు ఎన్ని అవుతాయో కొలుసుకొని తర్వాత మనం నీళ్ళు వేసుకోవాలి. బియ్యంను బట్టి మనం నీళ్ళు కానీ పాలు కానీ, కొబ్బరి పాలు నేను వేస్తాండేది. మరి మామూలుగా
కలర్ రైస్‌లో అట్లా చేస్తాం గదా! బియ్యాన్ని బట్టి నీళ్ళేసుకోవాలి. ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇదే ప్రాసెస్‌తో కుక్కర్‌లో చేసినామంటే 1/4 పోసినామంటే చాలు. దీనికి కరెక్ట్ 2 వేళ్ళ ఎందుకంటే గిన్నెలో గదా! 2 వేళ్ళ కొబ్బరి పాలైతే చిక్కగొచ్చినాయి. 2 టెంకాయలు పగలగొట్టి తీసుకున్నాం. ఇంగో ఒక గ్లాసునును మరి హాఫ్ గ్లాస్ వచ్చినాయి. ఇంకా మిగతా వచ్చేసి నీళ్ళేస్తాను. ఇగో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ విధంగా నీళ్ళేసేసి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ ఉందనుకో నిలువ, అప్పుడు వర్షాలు వస్తా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆరదు. అట్లా అప్పుడు ఇట్లా చేసేసుకోవచ్చు చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి 2 గ్లాసులు కొన్ని నీళ్లు పోసినాను. ఎందుకంటేనా ఒక గ్లాసును నా పిటికెడుతో పిటికెడు ఉంది దాంతో వేసినాను. ఆ పిటికెడుకు కొలతతో వేసేస్తాలేండి. నేను పర్ఫెక్ట్గా రైస్ ఏ విధంగా పొడి పొడులాడుతూ వచ్చింది మీకు చూపిస్తాను. ఇంకా దాంట్లోకి వచ్చేసి రాళ్ళుప్పు వేసేసి అది బాగా మరగల్ల. ఇంకో మరుగుతుంది. కర్రీ కానీ అయిపోయింది. కర్రీ స్టవ్ కట్టేసినాను. ఇంకా బియ్యం వచ్చేసి నేను ఒక గంట ముందు బియ్యం నానబెట్టుకున్నాను. టైం లేదనుకో అరగంటన్నా బియ్యం నానబెడితేనే ఎంతో టేస్టీగా ఉంటుంది రైసు. ఎందుకంటేనా మెత్తగా బాగా మృదువుగా బాగుంటుంది. ఎప్పుడే కానీ ఏ రైస్ అన్నా చెయ్యి, మనం వైట్ రైస్ చేసుకో, బియ్యం అనేది కాసేపు మనం వెజిటేబుల్స్ తరుక్కునే లోపలే రైసు నానిపోతుంది. కాబట్టి ఎప్పుడే కానీ బియ్యం నానబెట్టుకొని అన్నం చెయ్యండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అన్నం కానీ బాగుంటుంది. మిగిలినా కానీ చల్లగా అయినా కానీ పుల్లలు పుల్లలు ఇట్లా రాలిపోయినట్ల అట్లా ఉండదు. పెద్దవాళ్ళు తినే కానీ తరమవుతుంది. ఎందుకంటే అందరూ తినాల, కుటుంబం అందరూ తింటేనే మనం అన్నం చేసినాక చల్లగా అయిందనుకో అది వచ్చేసి బిగుసకపోతుంది. అదే బియ్యం నానబెట్టి అన్నం వండినామంటే చాలా బాగుంటుంది. నేను ఫాలో అవుతాను. అన్నం అంతా ఉడికేసింది. దానిపైన కొత్తిమీర ఇంకా పుదీనా ఉందనుకో పుదీనా కానీ వేసుకొని ఇట్లా ఈ విధంగా వేసుకొని నిమ్మకాయ వచ్చేసి ఒక్క నిమ్మకాయ పిండేసినాను. పిండేసి బాగా కలిసేసి అన్నం ఇమురుకునేదాకా పెట్టేసేసి కోకోనట్ మిల్క్ రైస్ తయారైపోయింది. కర్రీ కానీ తయారైపోయింది. 2 తయారైపోయినాయి. ఎంతో టేస్టీగా ఉన్నాయి. నేను నాన్ వెజ్ తిన్ను. ఎగ్గు కానీ చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ ఏది తిననులేండి నాన్ వెజ్. కానీ ఎగ్ తీసేసి దీంట్లో టమోటా శార్వాలో నేను ఉత్త శార్వాను ఈ రైస్ వేసుకొని తింటాను. ఆ విధంగా తింటాను. ఈ విధంగా మా ఇంట్లో వచ్చేసేసి గురువారం రోజు ఈ విధంగా చేసినాను. రైస్ చూడండి ఎంత బాగా పుల్లలుగా పలుకుగా ఎంతో బాగా ఒకదానికొకటి అతుక్కోకుండా తయారైపోయింది. మనం మరొక వీడియోలో కలుద్దాం.